హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు చెర్రీ ప్రైడ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, తమిళని కూడా మీరు చూస్తుంటారు. మనకు 14,000 పోస్టులు ఏదైతే దానికి సంబంధించిన టీఎస్ఎల్పిఆర్బి నుంచి అంటే అది మనకు 14,000 నోటిఫికేషన్ ఉందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. డీజీపీ గారు మొన్న ఏదైతే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారో ఆ పేపర్ స్టేట్మెంట్లో మనకు ముఖ్యంగా త్వరలో 14,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ అని చెప్పి మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో పోలీస్ ఉద్యోగుల అభ్యర్థులకు డీజీపీ శివధర్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని నిన్న ప్రెస్ మీట్లో ప్రకటించారు. ప్రభుత్వానికి ఖాళీల ప్రతిపాదనలు పంపామని త్వరలో అనుమతి రానుందని చెప్పారు. కాగా రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఇప్పటికీ 2016, 18, 2022లో నోటిఫికేషన్ వచ్చిందని మనకు తెలుస్తూ ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఫ్రెండ్స్, ఈ 14,000 పోస్టులు వస్తాయా, ఇంకా మనకు తగ్గుతాయా లేకపోతే పెరుగుతాయా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి. నాకు చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనకు వచ్చేసి 14,000 నుంచి 15,000 పోస్టులు జమ్మూ నోటిఫికేషన్ రానుంది. అదేవిధంగా ఇంకో డౌట్ ఏముందంటే ఈ లాంగ్ జంప్ విషయంలో గతంలో ఏదైతే 4 మీటర్స్ అని ఉందో లాంగ్ జంప్లో ఏమైనా తగ్గించే అవకాశం ఉందంటే మరి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమేరకు తగ్గించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనకు ప్రైమరీ టెస్ట్లో కూడా లాస్ట్ సారి ఏదైతే ప్రిలిమినరీ మనం ఎగ్జామ్ రాసామో అందులో కూడా నెగిటివ్ అనేది మార్కింగ్ సిస్టమ్ అనేది తేవడం జరిగింది. ఈ యొక్క మార్పులు అనేది ఈసారి ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ తీసేస్తారు. ఎందుకంటే మొదట్లో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. సో అరౌండ్ ఒక 90 నుంచి 1 lakh మెంబర్స్ మాత్రమే క్వాలిఫై కావడం జరిగింది. గతంలో మనము 7 నుంచి 8 లక్షల మంది అప్లై చేస్తే అట్లీస్ట్ ఒక 3-4 lakhs మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యేవారు. అది ఎస్టీ, బీసీ, ఓసీ కట్ ఆఫ్లు తీసుకుంటే 60, 70, 80 అలా తీసుకుంటే. కానీ ఈసారి లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే ఆ నెగిటివ్ మార్కింగ్ ఉండడం వల్ల చాలా తక్కువ వరకు క్వాలిఫై అవ్వడం జరిగింది. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అనేది పూర్తిగా తొలగించే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. దాని తర్వాతకు వచ్చేసి మనకు ముఖ్యంగా ఏదైతే సిలబస్ ఏమైనా చేంజ్ అవుతుందా అని చెప్పి కూడా క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. సిలబస్ అయితే 80% చేంజ్ కాదు. ఈవెంట్స్ కూడా 3 ఈవెంట్స్ తోటే వాళ్ళు నడిపిస్తారు. ఎందుకంటే రిజల్ట్ అనేది తొందరగా రావడం, అంటే తక్కువ మెంబర్స్ ఉన్నా, అంటే సిబ్బంది తక్కువ మెంబర్స్ ఉన్నా కూడా 3 ఈవెంట్లు కండక్ట్ చేయడం వల్ల రన్నింగ్ ఫస్ట్ పెట్టిన తర్వాత రన్నింగ్ డిస్క్వాలిఫై అయితే ఈ 2 ఈవెంట్ల జోలికి వెళ్ళకుండా డైరెక్ట్ అక్కడే డిస్క్వాలిఫై అవుతాడు. కాబట్టి 5 ఈవెంట్లు అనేది ఇక్కడ ముచ్చట్లేదు. కాబట్టి 5 ఈవెంట్లు అనేది ఖచ్చితంగా పెట్టారు. కేవలం 3 ఈవెంట్స్లతో నడిపిస్తారు. లాంగ్ జంప్లో అయితే ఎవరైతే 4 మీటర్స్ గతంలో 4 మీటర్స్ ఉండే ఈసారి ఖచ్చితంగా అది 3.5కి అలా తగ్గించే అవకాశాలు అయితే మనకు 3.5 నుంచి 3.8కి తగ్గించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంది. ఇక షార్ట్ పుట్ విషయానికి వస్తే షార్ట్ పుట్లో మాత్రము యథాతథంగా ఏ విధంగా అయితే గతంలో ఉందో అదేవిధంగా మరి అది సేమ్ కంటిన్యూ చేస్తారని అయితే మనకు సమాచారం ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడికి మీకు అందరికీ తెలుసు జియో 46 కూడా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే కమిటీ నివేదిక కూడా ఉంది. సో లాస్ట్ ఇయర్ కూడా చాలామంది నష్టపోయారు. కాబట్టి ఈసారి జియో 46 అనేది ఆ ఏమైతే టీఎస్ఎస్పి పోస్ట్లో స్పెషల్ బెటాలియన్ పోస్ట్లో ఖచ్చితంగా జియో 46 అనేది ఇంప్లిమెంట్ చేయరు. ఇది మనకు తెలిసిన సమాచారం. కాబట్టి మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా ఒకటే, నోటిఫికేషన్స్కి అయితే సిద్ధంగా ఉంది. గవర్నమెంట్ ఆల్రెడీ మొత్తం వర్క్ స్టార్ట్ చేసింది ఇంటర్నల్గా. ఇక్కడ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఏదైతే ఆర్థిక శాఖ ఆమోదం వచ్చిన తర్వాతకి వాళ్ళు ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారో, సో నాకు తెలిసి ఈ మార్చ్, ఏప్రిల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు టైం నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా చదవండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా వేరే వీడియోలో కూడా మీకు చేసి ఆ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇక బుక్స్ విషయానికి వస్తే నేను నెక్స్ట్ టైం బుక్స్కి సంబంధించిన వీడియో అయితే ఖచ్చితంగా చేస్తే ఏ బుక్స్ చదవాలి. అదేవిధంగా ఇప్పుడు లాస్ట్ టైం కూడా మన ఫ్రెండ్స్ చాలామంది జాబులు కొట్టారు. కాబట్టి వాళ్ళు ఏ బుక్స్ చదివారు ఆ బుక్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను పెడతా ఖచ్చితంగా. ఎవరైతే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు కొంచెం నాకు ఆ లైక్ కొడితే నేను ఇంకా రేపటి రోజున ఎక్కువ వీడియోలు చేయడానికి నాకు దోహదపడుతుంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ అందరికీ. జై తెలంగాణ, జై హింద్.